హాయ్ ఫ్రెండ్స్. పెళ్ళి ఆలుగడ్డ కూర ఎలా ఉండాలి? పెళ్ళి ఆలుగడ్డ అంటేనండి చాలా చక్కగాను వేడి వేడి అన్నంలో వేసుకు తిన్న సూపర్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది పెళ్ళి ఆలుగడ్డ పెద్ద పెళ్ళిళ్ళకి వండుతారు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది పెళ్ళిళ్ళు. అబ్బా భలే ఉన్నది ఆలుగడ్డ, అబ్బా ఇలా వండుకుంటే బాగుండుకుంటాం. అంత పెద్ద మొత్తాదులో ఆలుగడ్డలో మనం ఎలా వండగలుగుతున్నాం, కాదు తక్కువలో కూడా సేమ్ టేస్ట్ ఎలా వస్తుందో ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి, పాసిబుల్ అయితే ఫాలో అవ్వండి. సో దీనికి చాలా ఈజీ అంటే హాఫ్ కిలో ఆలుగడ్డలు తీసుకుని పెద్ద పెద్దగాను కోసి కుక్కర్లో ఒకటే విజిల్ ఇవ్వాలండి. తర్వాత తొక్కలు చేసి ఈ ఈ ఈ మాదిరి కోసుకోవాలి. పెద్దగా మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఆ మాదిరి కోసుకోవాలి. అన్నీ కూడా చెప్తాను, కొంచెం క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే వీడియో చాలామంది చూడగలుగుతారు. పాసిబుల్ అయితే ఫాలో అవ్వండి. ఫాలో వస్తే నా కామెడీ వీడియోలు కానీ నా ఆల్ వీడియోస్ మీరు చూడగలుగుతారు. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్ ఎవరు అని అండి. సో మనం ఇప్పుడు కూరలోకి వెళ్ళిపోదాం. వెరీ ఈజీ, నేను చెప్పినట్టు కొంచెం క్లియర్గా ఏనండి. ఆలుగడ్డ అయితే నేను చెప్పాను, హాఫ్ కిలో ఆలుగడ్డకి అలాగని. ఇక్కడ ఉల్లిపాయలండి, పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కలు తరుక్కోండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఉల్లిపాయ ముక్క అంతే 50% మగ్గాలన్నమాట. చిన్నగా కోసుకోండి, ముందే చెప్తున్నాను. తర్వాత ఆలుగడ్డ ముక్కలు అందులో వేసేయండి. పప్పు చేయకండి, మెల్లగా తిప్పుతూ ఉండండి. సో దీని మసాలా అంటూ ఏమీ లేదండి. హాఫ్ స్పూన్ శనగపప్పు, టీ స్పూన్, లేకపోతే ఒక ఫుల్ టీ స్పూన్ శనగపప్పు, ఫుల్ టీ స్పూన్ మినపప్పు, ఫుల్ టీ స్పూన్ జీలకర్ర దోరగా వేపుకోవాలి చిన్న మంట మీద. దాంట్లోనే మనం ఫుల్ టీ స్పూన్నర కారం, ఫుల్ టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు అందులో వేసి పెట్టేసుకోండి. వేపిన దానిపైన చూపిస్తాను, మీకు ముందు చూపిస్తా, కలుపుతూ చెప్తున్నాను అంతే. అడుగట్టకుండా మెల్లగా కలుపుకుంటుండండి. సో ఆ తర్వాత నేను చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ అయితే అవి ఎల్లుల్లిపాయ రేఖలు ఉంటాయి కదండి, ఎల్లుల్లిపాయ ఒక ఫుల్ ఎల్లుల్లిపాయ రేఖలు తీసుకుని అందులో పెట్టుకోండి. తర్వాత నేను ఆ పప్పు పైనే ఉప్పు, కారం, పసుపు నేను ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు. ఎల్లుల్లిపాయ పెట్టినందులో ఇప్పుడు ఎల్లుల్లిపాయ రేఖలో ఇలా ఒలుసుకోండి. ద్వారగా వేపిన దానిపైన పసుపు, ఉప్పు, కారం వేసుకోండి. ఈ ఆలుగడ్డలో లైట్ చిన్న మంట మీద దాని మీద కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కలిపేయండి. ఇప్పుడు ఫస్ట్ ఎల్లుల్లిపాయ రేఖలు అదరాబద్ర మిక్సీ పట్టుకుని, తర్వాత పప్పు పైన వేసిన కారం, జీరా పొడి, ఉప్పు ఉంది కదా, అది వేసి అలాగా ఈ మాదిరిగా మిక్సీ పట్టేసుకుంటే మంచిగా అవుద్ది అన్నమాట. అప్పుడు తర్వాత ఆలుగడ్డ పైన మెల్లగా వేసి కలుపుకుందరు. కానీ చిన్న మంట మీదే వండవండి చివరి వరకును. కలర్ఫుల్గా వస్తుంది, ఆలుగడ్డ కూడా మంచిగా మగ్గుతుంది. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుందండి, టేస్ట్ఫుల్గా ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. మనం పెరుగులో నంచుకోవచ్చు, అలాగే వేడివేడి అన్నంలో కలుపుకోవచ్చు. చాలా సూపర్ టేస్ట్లో ఉంటుంది అన్నమాట. నచ్చితే లైక్ ఇవ్వండి, పాసిబుల్ అయితే ఫాలో అవ్వండి. ఈరోజు చక్కగా పెళ్ళి ఆలుగడ్డ కూర ఎలా వండాలన్నది మీకు నేను చూపించాను. థ్యాంక్స్ అలాట్ ఎవరు అనండి. ఓకేనండి, ఉంటానండి. బాయ్ బాయ్ అండి.